మన జుట్టు రాలడానికి కారణమయ్యే ప్రకృతే మన జుట్టు పెంచుకోవడానికి అద్భుతమైన ఔషధాలను ఇచ్చిందండి. అలాంటి ఒక వండర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని ఈ వీడియోలో చూడబోతున్నారు. ఇది మీ జుట్టుపై ఒక్కసారి పడిందంటే చాలండి, రాలిపోయిన మీ తల వెంట్రుకలు ఒక్కసారిగా దట్టంగా, వేగంగా, నల్లగా, పొడుగ్గా పెరుగుతాయి. రిజల్ట్ అనేది 100కి 200% వస్తుందండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనరంగస్థలం. మన హెయిర్ గ్రోత్ సంబంధించి ఒక అద్భుతమైన రెమెడీని చూపించబోతున్నామండి. ఈ రోజుల్లో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా సరే కామన్ గా వేధించే ప్రాబ్లం ఏదైనా ఉందంటే అది హెయిర్ ఫాల్ ప్రాబ్లం అండి. జుట్టు పెంచుకోవడం మాట అటుంచితే రాలిపోతున్న జుట్టును ఎలా ఆపాలో తెలియక రకరకాల షాంపూలు, రకరకాల ఆయిల్స్ మారుస్తుంటామండి. ఎన్ని వాడుతున్నా గానీ మీకు సంవత్సరాలుగా, నెలలుగా రాలిపోతున్న జుట్టును ఎలా ఆపాలో తెలియకపోతే ఒక్కసారి రెమెడీ ట్రై చేయండి. జుట్టు రాలిన స్థానంలో 10 వెంట్రుకలు వేగంగా మొలుస్తాయండి. ఈ రెమెడీని ఈజీగా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. మరేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ రెమెడీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ రెమెడీ కోసం మెంతులు తీసుకోవాలండి. మెంతులు మన జుట్టుకి చాలా రకాలుగా ఉపయోగపడతాయండి. ఈ రెమెడీలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతులు అయితే సరిపోతాయండి. మెంతులు మన హెయిర్ రూట్స్ ని బలపరిచి జుట్టు రాలిపోకుండా ఆపుతాయండి. కొత్త జుట్టు పెరుగుదలకు ఇవి చాలా సహాయం చేస్తాయి. మన స్కాల్ప్ లో ఉండే హెయిర్ ఫాలికల్స్ ని యాక్టివ్ చేస్తాయండి. అలాగే డాండ్రఫ్ తొలగించి మన తలపై ఎలాంటి చెడు ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తాయి. దానివల్ల మన జుట్టు పెరుగుదలకు మన స్కాల్ప్ లో రూట్ క్లియర్ అవుతుందండి. జుట్టు మందంగా, షైనీగా చేయడానికి మెంతులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. పల్చగా ఉన్న జుట్టుని మందంగా మారేటట్టుగా మెంతులు చేస్తాయండి. మెంతుల్లో ప్రోటీన్, నికోటిన్ యాసిడ్, లెసిథిన్, ఎన్నో పోషకాలున్న విటమిన్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా స్కాల్ప్ ఆరోగ్యానికి, హెయిర్ ఫాలికల్స్ పోషణకి, జుట్టు నిర్మాణానికి చాలా అవసరం అవుతాయండి. మీరు హెయిర్ గ్రోత్ రెమెడీలో బంగారం లాంటి మెంతుల్ని యాడ్ చేసుకున్నట్టయితే బంగారం కంటే విలువైన మన జుట్టుని కాపాడుకోవచ్చండి. నెక్స్ట్ ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి రైస్ తీసుకోవాలండి. రైస్ ని హెయిర్ గ్రోత్ కు వాడడం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైందండి. చైనా దేశంలో రైస్ ని హెయిర్ కి వాడి వాళ్ళ హెయిర్ ని చాలా పొడుగ్గా పెంచుకుంటున్నారండి. గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో కూడా వాళ్ళు ఎక్కారు. మీరు కూడా రైస్ ని ఈ రెమెడీలో నేను చెప్పినట్టుగా వాడి వేగంగా రాలిపోతున్న మీ జుట్టుని అంతే వేగంగా తిరిగి పెంచుకోండి. ఇందులో 1 నుండి 1.5 టేబుల్ స్పూన్ వరకు రైస్ అవసరం అవుతుందండి. నెక్స్ట్ ఈ రెమెడీలు యాడ్ చేసుకోవడానికి లవంగాలు తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు లవంగాలు ఉంటే సరిపోతాయి. మసాలా దినుసుల్లో ప్రముఖ పాత్ర వహించే లవంగాలు మన జుట్టు పెరుగుదలలో కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయండి. లవంగాలేంటి, జుట్టుకు వాడటం ఏంటి అని మీరు అనుకుంటే పొరపాటు పడినట్టే. లవంగాలు స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతాయండి. దీనివల్ల హెయిర్ ఫాలికల్స్ యాక్టివ్ అవుతాయి. హెయిర్ ఫాల్ ని తగ్గించడంలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే మన తలలో డాండ్రఫ్ తగ్గిస్తుందండి. చాలా మందికి తలలో దురద ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు డాండ్రఫ్ ని, దురదని తగ్గించి మన స్కాల్ప్ ని క్లీన్ గా చేస్తాయండి. దీనివల్ల కొత్త జుట్టు పెరుగుదలకు వీలవుతుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో 1 గ్లాస్ నీళ్లు యాడ్ చేసుకోండి. తర్వాత ఈ వాటర్ లో 2 టేబుల్ స్పూన్లు మెంతులు యాడ్ చేసుకోవాలండి. అలాగే రైస్ కూడా 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. తర్వాత మన జుట్టుకి ఎంతగానో ఉపయోగపడే లవంగాలను కూడా 1 టేబుల్ స్పూన్ వరకు ఈ రైస్ లో యాడ్ చేసుకుని ఈ మూడింటిని కూడా ఉడికించాలండి. ఇలా ఉడికించడం వల్ల లవంగాల్లోను, రైస్ లోను, అలాగే మెంతుల్లో ఉండే పోషకాలు ఈ వాటర్ లోకి రిలీజ్ అవుతాయి. రైస్ హెయిర్ రూట్స్ ని బలపరచడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. కొత్త జుట్టు పెరుగుదలకు సహాయం చేసి హెయిర్ ఫాలికల్స్ ని యాక్టివ్ చేస్తాయండి. జుట్టు మందంగా, పొడవుగా పెరగడానికి రైస్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. డ్యామేజ్ అయిన హెయిర్ ని రిపేర్ చేయడంలో రైస్ నెంబర్ 1 గా పనిచేస్తుందండి. మన జుట్టుకి స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయండి. చాలా మంది హెయిర్ ఫాల్ అవుతుంటే మార్కెట్ లో దొరికే రకరకాల షాంపూలు, ఆయిల్స్ మారుస్తూ ఉంటారండి. దీనివల్ల మన జుట్టుకి తాత్కాలికంగా ఉపశమనం కలిగిన లాంగ్ టైంలో మళ్ళీ మన జుట్టు డ్యామేజ్ అవుతుందండి. ఇలా న్యాచురల్ గా మీరు మన వంటగదిలో ఉండే ఐటమ్స్ తో రెమెడీస్ తయారు చేసుకుంటే మన జుట్టుకి ఎంతో ఆరోగ్యం అండి. మెంతులు, రైసు, లవంగాలు ఈ వాటర్ లో బాగా మరిగిన తర్వాత ఇందులో మరో అద్భుతమైన పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ని యాడ్ చేసుకోవాలండి. అదేనండి కొత్తిమీర. కొత్తిమీర ఏంటి, మన జుట్టుకు వాడడం ఏంటని మీరు షాక్ అవ్వాల్సిన అవసరం లేదండి. కొత్తిమీరలో కూడా మన జుట్టుకు ఉపయోగపడే ఎన్నో రకాల అద్భుతమైన ఔషధాలు ఉన్నాయండి. చాలా మందికి ఈ విషయం తెలియక కొత్తిమీరని ఇప్పటి వరకు యూజ్ చేయలేదు.
ఈ వీడియోలో మేము చెప్పినట్టుగా మీరు కొత్తిమీరని మీ జుట్టుకు వాడినట్టయితే సన్నటి కొత్తిమీర కట్టలా ఉన్న మీ జుట్టు ఒత్తుగా మందంగా లావుపాటి కొత్తిమీర కట్టలా తయారవుతుందండి. కొత్తిమీరలో ఉండే పోషకాలు హెయిర్ రూట్స్ ని బలపరుస్తాయండి, జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తాయి. కొత్త జుట్టు పెరగడానికి కొత్తిమీర చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన స్కాల్ప్ లో ఉండే డాండ్రఫ్ ని దురదని తగ్గిస్తుందండి. జుట్టు మందంగా షైనీగా చేయడానికి కొత్తిమీర చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ స్కాల్ప్ ఆరోగ్యానికి, విటమిన్ సి కొలేజాన్ తయారీకి, విటమిన్ కే బ్లడ్ సర్క్యులేషన్కి ఉపయోగపడతాయండి. అలాగే ఇందులో ఉండే మినరల్స్ అంటే ఐరన్ రూట్స్ బలపడడానికి, కాల్షియం మెగ్నీషియం హెయిర్ స్ట్రెంత్కి ఉపయోగపడతాయండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీరని యాడ్ చేసుకుని ఈ వాటర్లో బాగా మరిగించాలండి. కొత్తిమీరలో ఉండే పోషకాలు ఈ వాటర్లోకి రిలీజ్ అయ్యి ఈ వాటర్ అనేది ఒక సిరంలా తయారవుతుంది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత అశ్రద్ధ చేయకుండా ఇందులో చూపించిన విధంగా మీ హెయిర్ పై ట్రై చేయండి. సన్నటి పిలకలా ఉన్న మీ జుట్టుని ఒత్తుగా దట్టంగా వేగంగా పెంచుకోండి. దాదాపు 5 నుండి 10 నిమిషాల పాటు ఈ వాటర్ ని మీరు మరిగించాలి. అద్భుతమైన హెయిర్ గ్రోత్ సిరం అయితే రెడీ అవుతుందండి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వాటర్ చల్లారే వరకు పక్కన పెట్టుకుందామండి. ఇలా బాగా చల్లారిపోయిన ఈ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ సిరం ని ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. స్ట్రైన్ చేసుకోగా మిగిలిన ఈ బాయిల్డ్ ఇంగ్రీడియంట్స్ ని కూడా వేస్ట్ చేయకూడదండి, పక్కన పెట్టుకుందాం. ఇలా స్ట్రైన్ చేయగా వచ్చిన ఈ హెయిర్ గ్రోత్ సిరం అనేది మన జుట్టుకి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుందండి. ఇందులో మనం విటమిన్ ఈ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ అన్ని మెడికల్ షాప్స్లోనూ ఈజీగా దొరుకుతాయండి, రేటు కూడా చాలా తక్కువ. ఇందులో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకోవాలండి. ఇది జుట్టు రాలడాన్ని ఆపుతుంది, కొత్త జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది, అలాగే స్ప్లిట్ ఎండ్స్ని తగ్గిస్తుందండి. ఇది మన తలలో తెల్ల జుట్టు రావడాన్ని నిరోధిస్తుందండి. తర్వాత ఈ రెమెడీలో ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. మీరు ఏ బ్రాండ్ కొబ్బరి నూనె యాడ్ చేసినా కానీ మంచిదేనండి. కొబ్బరి నూనె అనేది మన జుట్టుకి ఆక్సిజన్ లాంటిదండి. ఇది జుట్టుకి ఒక మాయిశ్చరైజర్ లాగా ఉపయోగపడి కొత్త జుట్టును పెంచడానికి, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి కొబ్బరి నూనె చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి. క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం. ఆముదం అనేది మన జుట్టుని మందంగా బలంగా తయారు చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే తెల్ల జుట్టు రాకుండా జుట్టు నల్లగా ఉండడానికి ఆముదం అనేది పూర్వకాలం నుండి కూడా వాడుతున్నారు. ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆముదం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి. ఒక అద్భుతమైన పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ సిరం అయితే రెడీ అయింది. దీన్ని మీ తలకి ఎలా అప్లై చేయాలంటే ఒక కాటన్ తీసుకోండి, దాన్ని ఈ హెయిర్ గ్రోత్ సిరంలో డిప్ చేసి మీ తల మాడి భాగంపై దట్టంగా అప్లై చేయాలండి. రూట్స్ లోకి వెళ్ళేటట్టుగా ఈ హెయిర్ గ్రోత్ సిరమ్ ని బాగా అప్లై చేసుకోవాలండి. ప్రతి వెంట్రుకి పట్టేటట్టుగా మన స్కాల్ప్ మొత్తం తడి అయ్యేటట్టుగా ఈ హెయిర్ గ్రోత్ సిరమ్ ని మన జుట్టంతా దట్టంగా అప్లై చేసుకోవాలి. బయట మార్కెట్ లో ఎంత డబ్బు పెట్టినా గానీ ఇలాంటి పవర్ఫుల్ సిరమ్ అయితే దొరకదండి. ఇది మీ తలంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక 40 నిమిషాల సేపు మీ తలపై ఉంచుకోవాలండి. తర్వాత మన జుట్టుకి షాంపూ ఎలా చేయాలో చూద్దామండి. ఒక చిన్న బౌల్ తీసుకుని మీరు రెగ్యులర్గా వాడే షాంపూని అందులో యాడ్ చేసుకోవాలండి. మీరు ఏ బ్రాండ్ షాంపూ వాడినా కానీ పర్వాలేదండి. తర్వాత మీ జుట్టుకు సరిపోయినంత హెయిర్ గ్రోత్ సిరమ్ని ఈ షాంపూలో యాడ్ చేసుకోవాలండి. షాంపూలో ఉండే కెమికల్ ఎఫెక్ట్ చాలా వరకు తగ్గిపోతుందండి. మన జుట్టుకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా, జుట్టు రాలకుండా జుట్టు వేగంగా పెరుగుతుందండి. హెయిర్ గ్రోత్ సిరమ్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు అద్భుతమైన షాంపూలా పనిచేస్తుందండి. ఇది మన జుట్టుపై కొంకుడు రసం ఏ విధంగా పోసుకుంటామో ఆ విధంగా పోసుకుంటూ బాగా శుభ్రం చేసుకోవాలండి. జుట్టు మూలాల నుండి బాగా రుద్దుకోవడం వల్ల మన తలలో ఉండే డెడ్ స్కిన్ అలాగే మట్టి మురికి తొలగిపోయి మన జుట్టు పెరగడానికి అనుకూలమైన వాతావరణం మన స్కాల్ప్లో క్రియేట్ అవుతుందండి. ఇవి మన వెంట్రుకల్ని సిల్కీగా షైనీగా మార్చేస్తాయండి. 10 మందిలోనూ కూడా మన జుట్టు మెరుస్తూ కనపడుతుంది. హెయిర్ గ్రోత్ సిరమ్ ని అలాగే షాంపూని కాంబో ప్యాక్ లా వాడొచ్చండి. ఇదే కాకుండా ఈ రెమెడీలో వాడిన బాయిల్డ్ ఇంగ్రీడియంట్స్ తో హెయిర్ ప్యాక్ ని కూడా మనం తయారు చేసుకోవచ్చండి. మీరు మిక్సీలో వేసుకుని మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోవచ్చండి. మెత్తటి పేస్ట్ లో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ఒక టేబుల్ స్పూన్ ఆముదం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా రెడీ అయిన ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్ కూడా ఎంతో బాగా పనిచేస్తుందండి. ఒక అరగంట పాటు మీ తలపై ఉంచుకుని ఈ వీడియోలో మేము చెప్పిన షాంపూని వాడాలండి. ఈ వీడియోలో మేము చెప్పిన టోటల్ 3 రెమెడీస్ లో మీకు ఏది వీలైతే అది వాడండి. ఏదైనా కానీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి. ఈ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీస్ మీ తలపై పడిన తర్వాత
మీ జుట్టు వేగంగా నల్లగా ఒత్తుగా దట్టంగా పెరుగుతుందండి. తప్పకుండా వాడండి. ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.